అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎంసి ఫార్మింగ్. అయితే చేతులు కాలినాక ఆకులు పడతారన్న శాస్త్రానికి నేను కూడా చేతులు దగ్గొట్టుకున్నాక మిషన్ తీసుకొచ్చిన. అంతకుముందు తీసుకొద్దామంటే మిషని తేబుద్ది కాలే. ఎందుకు మనం లేమా పొద్దున్న కట్టిగానే ఉండబడుతుంది, కత్తి పట్టి కొట్టుకుంటూ వేయచ్చు కదా అనుకొని కొట్టి కొట్టి ఆయన 2 ఏళ్ళు నరుక్కున్నా కదా, మొన్న చూపించిన వీడియో అది. అయితే ఇక ఏళ్ళు నరుక్కున్నాక ఇప్పుడు కొట్టత్తలేదు ప్లస్ కొయ్యంగా కూడా ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఏదైతే గది అయిందని పోయి ఒకటి చాఫ్ కటర్ పట్టుకొచ్చిన. ఈ చాఫ్ కటర్ వచ్చేసి గజా హైటెక్ 5 బ్లేడ్స్ది. కరీంనగర్లో కిసాన్ ఆగ్రో ఏజెన్సీస్ దగ్గర తీసుకొచ్చిన. అయితే దీని రేట్ వచ్చి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క డిఫరెంట్ రేట్ ఉంది. కానీ ఇక మనం ఎప్పుడు కానీ తక్కువనే తీసుకుంటాం కదా, అదే మోడలు అదే పర్ఫార్మెన్సు, కానీ ఇక కొంచెం రేట్ అటు ఇటు ఉంది. 2-3 షాపులు తిరగంగా ఒక షాప్లో కొంచెం తక్కువ అనిపించింది, ఈ షాప్లో తీసుకున్నా. 5 బ్లేడు వచ్చినాయి ఇందులో. 5 బ్లేడు ప్లస్ 3 పేజ్ 3 HP మోటార్, మొత్తం 22,500 పడ్డది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనికి స్టార్టర్ కానీ వైర్ కానీ మళ్ళీ వేరే సపరేట్ తీసుకున్నా. ఇక వైర్ అంటే మనకు సరిపోయేంత వైర్ తీసుకొని స్టార్టర్ తీసుకుంటే దానికి ఒక 3-4 వేలు అయినాయి. మొత్తం 27.5-28 దాకా అయినాయి మొత్తం. ఇక ఇంటికి వచ్చి ఫిట్ చేసే వరకు పర్ఫార్మెన్స్ మంచిగానే ఉంది. కానీ మనం గడ్డి పట్టే టైంలో మాత్రం బాగా ఫాస్ట్ వెళ్ళిపోతుంది వాళ్ళకు. అలా కొద్దిగా ఆడవాళ్ళకి ఇట్లా పట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పట్టాలి. ఇంట్లో వలన మనకు సాయం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పట్టమనాలి. ఎందుకంటే కొంగు వంటిది వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకో, సర్రని వెళ్ళిపోతుంది వాళ్ళకి, అంత ఫాస్ట్ ఉంది. మనం అంటే కొంచెం చేతి దూరం పెట్టి వెనక జరగచ్చు, కానీ వాళ్ళు ఇక మన అమ్మను వాళ్ళు ఇల్లు ఉంటారు కదా, మన అమ్మలకి ఇట్లా పట్టంగా కొంచెం చూసుకుంటూ పట్టాలి. బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మూవ్ అవుతుంది అది మనం గడ్డి పెట్టంగానే. గడ్డి మాత్రం మంచిగానే పడుతుంది, 1/2 ఇంచు పడుతుంది. మీకు పట్టిన వీడియో కూడా హైలో పెడతా. ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం చూసి ఈ 5 బ్లేడ్ తీసుకోండి. అయితే 4 బ్లేడ్ కూడా ఉంది. 4 బ్లేడ్ కూడా ఇదే పర్ఫార్మెన్స్, ఇదే లెక్క అన్నీ ఉంటాయి. కాకపోతే కొంచెం అది మంచిగా ఏది వరిగడ్డిని ప్లస్ పచ్చిగడ్డిని కలిపి పట్టే టైంలో తట్టుకున్నట్టు అవుతుంది, అది కూడా చూసిన. ఇదైతే వరిగడ్డి కలిపి పట్టుకోవచ్చు, పచ్చిగడ్డి కానీ డైరెక్ట్ కానీ పట్టుకోవచ్చు. గొర్రె పిల్లలకైతే ఇది మంచిగా పనిచేస్తుంది. మినిమం 50 గొర్రెలైనా దీంతో మెయింటైన్ చేయొచ్చు. ఇక అంత ఎక్కువ అంటే మనం ఎప్పుడు ట్రై చేయాలి, కానీ 50 గొర్రెలు అయితే నాకు తెలిసి మెయింటైన్ చేయొచ్చు అనిపిస్తుంది, వేడి కాకుండా మంచిగా నడిస్తే. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే ఆ కంపెనీ అయినా చెప్పిండు, ఎవరు కానీ చాఫ్ కట్టర్ తీసుకుపోయాక వాళ్ళు డైరెక్ట్ వైర్లకు తలిగేసి ఏత్తుర్రట. ఆ వేయడం వల్ల మోటార్ చెప్పన ఖరాబ్ అవుతుంది అన్నారు. సో ఎవరైనా కానీ ఫ్యూజులు పెట్టుకొని స్టార్టర్ నుంచి తీసుకొని పని చేయండి, డైరెక్ట్ మాత్రం వేయకండి. ఎందుకంటే వోల్టేజ్ ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది కదా, మోటార్లు దెబ్బతింటాయి. ఎవరే కానీ ఫ్యూజ్ పెట్టుకొని పని చేసుకోరు ఈ చాఫ్ కట్టర్ గడ్డి పట్టేటప్పుడు. కొద్దిగా చూసుకుంటా ఫీజులకు పెట్టుకొని పని చేసుకోర్రి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ గడ్డి కడిగేసే టైంలో కొంచెం లైట్గా ఉప్పు చల్లండి. ఏది మొత్తం కడిగేసుడు అయిపోయాక దాంతోపాటు అది తినంగా దానికి కొద్దిగా లైట్గా మనకు సరిపోయేంత ఉప్పు కలిపి మొత్తం మిక్స్ చేసి ఆడబెట్టి తాపకింత చేయండి. ఎందుకంటే గొర్రెలు మంచిగా నీళ్ళు తాగుతాయి, ప్లస్ ఉప్పు ఉంటే కలిపి తింటున్నాయి, మంచిగా తింటున్నాయి కొద్దిగా ఇష్టంగా. ఈసారి మీరు ట్రై చేయంగా ఒకసారి ఉప్పు ట్రై చేయండి.